ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్ని నెలల్లో ఏ రోజు నాకు నిజం చెప్పాలని అనిపించలేదా? హ, ఎంత మోసం చేశావు లక్ష్మి. వాణ్ణి ప్రాణంగా చూసుకునే సొంత మనుషులకి అన్యాయం చేశాడు. అమ్మా, ఎక్కడికెళ్ళావు? చెప్పే వెళ్ళాను కదమ్మా, గుడికి వెళ్ళాను. ఎవరితో వెళ్ళావు? ఎవరితో వెళ్ళావు? ఎవరితో వెళ్ళావు? అది ఒక్కదాన్నే వెళ్ళాను. ఒక్కదానివే వెళ్ళావా? నువ్వు మోసం చేయడానికి, అబద్ధాలాడ్డానికి నేనే దొరికానా? అమ్మా, మోసం ఏంటమ్మా? నువ్వేం మోసం చేశావో నీకేం తెలీదా? నువ్వాడిన నాటకం అందరి ముందు చెప్తాను. పదా. అమ్మా అమ్మా, ఎక్కడికమ్మా? నువ్వేం చేశావో అందరిలోనే తేలుస్తాను. పదా. అమ్మా అమ్మా, నన్ను వదలండి. ఏంటమ్మా, నా వల్ల ఏ తప్పు జరిగింది? నువ్వు మాట్లాడకో. ఇప్పుడు నేనడిగేదానికి నువ్వు సమాధానం చెప్పాలి. అంతేగాని నీకు మాట్లాడే అర్హత లేదు. నీ మెళ్ళో ఈ తాళి కట్టిన మనిషి ఎవరు? కట్టిన మనిషి ఎవరు? కట్టిన మనిషి ఎవరు? మీకు తెలుసు కదమ్మగారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నాటకాలు ఆడకు. నిజం చెప్పు. ఏంటి, గురు శిష్యులైన వాళ్ళిద్దరూ కలిసి కొత్త నాటకం మొదలు పెట్టారు? వదినా, మీరు కాసేపు ఆగండి. ఈరోజు అన్నీ తేలుస్తాను. చెప్పు, నీ భర్త ఎక్కడా? అత్తయ్య, ఏంటత్తయ్య, ఏమైంది? అమ్మా, తనని ఎందుకమ్మా ఇబ్బంది పెడుతున్నావు? వదిలేసేయమ్మా. విహారీ, విహారీ, విహారీ. ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు. అది కాదు వదినా. దయచేసి ఎవరూ మధ్యలో రాకండి. లక్ష్మి తన నోటితో నిజం చెప్తుంది. నేను చెప్పిస్తాను.
చెప్పు, నీ మెడలో తాళి కట్టిన నీ భర్త ఎక్కడున్నాడు? తెలీదమ్మా. నన్ను వదిలేసి వెళ్ళిపోయిన నా భర్త గురించి నాకేం తెలీదు. ఏమీ తెలీదా? నీకంతా తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను. దయచేసి నా మాట వినండి. నువ్వు నిజమే చెప్తున్నావా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి అదే మాట చెప్పు. నిన్నే లక్ష్మి, నన్ను చూసి నిజం చెప్పు. ఏయ్, వదినంతలా అడుగుతున్నారు కదా, నిజం చెప్పు. లక్ష్మి, నా సహనానికి పరీక్ష పెట్టద్దు. నోరు తెరిచి నిజం చెప్పు. అది కాదమ్మా, తనని ఈ విషయంలో ఫోర్స్ చేయొద్దని నువ్వే కదా అన్నావు. అన్నాన్రా, అన్నాను. అప్పుడంటే గుడ్డి గుర్రంలాగా ముందు వెనక ఏం జరుగుతుందో తెలియకుండా అన్నాను. అందుకే ఇప్పుడు నేను తనని అడుగుతున్నాను. నిజం చెప్తావా లేదా? అమ్మా, నా భర్త గురించి నాకేమీ తెలీదు. ఏమీ తెలీదా? ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు. ఓహో, వదిలేసి వెళ్లిపోయిన భర్తని మళ్ళీ నువ్వు కలవలేదా? అమ్మా, ఎందుకు తనని? నువ్వు మధ్యలో రాకు అని చెప్పాను కదా. చెప్పు, నీ భర్తని నువ్వు తిరిగి కలవలేదా? వెళ్ళి అతన్ని చూడలేదా? నిజం చెప్పు, నిజం చెప్పు లక్ష్మి. అమ్మా, ఎందుకమ్మా అవన్నీ ఇప్పుడు మీరెందుకు ఇలా అడుగుతున్నారో నాకు తెలీదు. మీకు నేను నచ్చకపోతే నా వల్ల మీరు బాధపడుంటే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి అమ్మా. నువ్వు నిజం చెప్పే ఇక్కడి నుంచి కదలాలి.